హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం సెప్టెంబర్ 26 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. ఈ క్రింది వాటిలో భారత రాజ్యాంగంలోని 6వ షెడ్యూలులో భాగం కాని రాష్ట్రం ఏది? లాస్ట్ క్లాస్లో మనము లడాక్ ప్రొటెస్ట్స్ గురించి డిస్కస్ చేస్తూ అందులో వన్ ఆఫ్ ద కీ డిమాండ్ లడాక్ని కూడా 6th షెడ్యూల్లో చేర్చాలి అని డిమాండ్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఈ 6th షెడ్యూల్ దేనికి సంబంధించినది అండ్ ఈ 6th షెడ్యూల్లో ఉన్న రాష్ట్రాలు ఏమిటి అనేది డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్ట్లో ఈ క్వశ్చన్ని ఫ్రేమ్ చేయడం జరిగింది అండి. ఇక్కడ 4 ఆప్షన్స్ని ఇచ్చాను. అసలు ఈ 6th షెడ్యూల్ దేనికి సంబంధించినది? ఇది ట్రైబల్ ఏరియాస్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి. ట్రైబల్ ఏరియాస్, ట్రైబల్ పాపులేషన్ ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాలలో అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ ఏడీసీస్ అని ఏర్పాటు చేయబడతాయి. ఆర్టికల్ 244 కింద ఇవి సెల్ఫ్ గవర్నెన్స్ కలిగి ఉంటాయి. ముఖ్యంగా ఈ ట్రైబల్ ప్రాంతాలలో ల్యాండ్ కావచ్చు, పోలీసింగ్ కావచ్చు, వాటర్ బాడీస్ అండ్ అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ మీద ఇవి కొన్ని చట్టాలను చేసే అధికారం కూడా కలిగి ఉంటుంది. ఈ ఏడీసీస్లో సుమారు 30 మంది సభ్యులు ఉంటారు. 5 సంవత్సరాలకు వీళ్ళు కాల పరిమితిని కలిగి ఉంటారు. ఈ 6th షెడ్యూల్ ప్రాంతాలలో ఏడీసీకి గ్రేటర్ అటానమీ ఉంటుంది కాబట్టి లడాక్ ప్రజలు ఎవరైతే ఇక్కడ ఆందోళనకారులు ఉన్నారో ఈ లడాక్ ఆందోళనకారులు కూడా లడాక్ని 6th షెడ్యూల్లో చేర్చాలి అని ఆందోళనలు చేస్తూ ఉన్నారు. ఈ 6th షెడ్యూల్లో ఏ ఏ రాష్ట్రాలు ఉన్నాయండి? 4 రాష్ట్రాలు ఉంటాయి. మనము ఏటీఎం అని గుర్తుపెట్టుకోమన్నా నేను. ఏటీఎం ఏ అంటే అస్సాం, టీ అంటే త్రిపుర, ఎం అంటే మేఘాలయ అండ్ ఇంకొక ఎం అంటే మిజోరాం. సో ఇక్కడ కన్ఫ్యూజన్ రావచ్చు. ఎం అంటే మేఘాలయ ఉంది, మిజోరాం ఉంది అండ్ అనదర్ నార్త్ ఈస్టర్న్ స్టేట్ మణిపూర్ కూడా ఉంది. కానీ ఇక్కడ మనము కోడ్ ఏ విధంగా గుర్తుపెట్టుకున్నాము? ఏటీఎంలో మనీ లేదు అనేది గుర్తుపెట్టుకోండి. మనీ లేదు అంటే మణిపూర్ అనేది మనకి ఈ 6th షెడ్యూల్లో భాగం కాదు అనేది ఈ విధంగా కోడ్ని గుర్తుపెట్టుకుంటే మీకు ఎగ్జామ్లో కన్ఫ్యూజన్ అయ్యే అవకాశం ఉండదు. నార్మల్ సిచ్యువేషన్లో మనం ఈజీగా దానిని ఆన్సర్ చేయగలుగుతాం, కానీ ఎగ్జామ్ టెన్షన్స్లో ఒక్కొక్కసారి స్మాల్ మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి మిస్టేక్స్ జరగకుండా ఎవ్రీ మార్క్ ఇంపార్టెంట్ కాబట్టి కొన్ని కోడ్ లాంగ్వేజెస్ అనేవి ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? సి, మణిపూర్ అనేది 6th షెడ్యూల్లో భాగం కాదు. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, రైలు నుంచి నింగిలోకి అగ్ని ప్రైమ్ క్షిపణి. అగ్ని ప్రైమ్ మిజైల్ని రైల్ బేస్డ్ మొబైల్ లాంచర్ ద్వారా ఇటీవల లాంచ్ చేయడం జరిగింది. ఇది మనకి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, ఇంకా ఉద్రిక్తంగానే ఈ ఆర్టికల్ ఇటీవల లడాక్లో జరుగుతున్న ప్రొటెస్ట్స్కి సంబంధించి అండ్ ఈ ఆందోళనల యొక్క రీసెంట్ డెవలప్మెంట్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది మనకి గవర్నెన్స్ అలానే సెక్యూరిటీ కంటెక్స్లో ఇంపార్టెంట్. థర్డ్ వన్, పోస్టల్ బ్యాలెట్ పూర్తి అయ్యాకే ఈవీఎంల చివరి రెండో రౌండు లెక్కింపు. ఈ ఆర్టికల్ మనకి ఇటీవల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ ప్రాసెస్లో వివిధ రకాల రిఫార్మ్స్ని తీసుకువస్తుంది. అందులో భాగంగానే ఇప్పుడు ఓట్ల లెక్కింపులో ఏకరూపత కోసం కొన్ని రిఫార్మ్స్ని తీసుకువచ్చింది. ఇది మనకి పాలిటీ మరియు గవర్నెన్స్లో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, పెరుగుతున్న క్యాన్సర్ రేటు. ఈ ఆర్టికల్ ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న క్యాన్సర్ రేటు గురించి అలానే భారతదేశంలో ఎంత ర్యాంపెంట్గా ఇది విస్తరిస్తుంది అనేది ఇటీవలి ల్యాన్సెట్ జర్నల్ యొక్క అధ్యయనాలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇది మనకి హెల్త్ టాపిక్స్లో ఇంపార్టెంట్. ఫిఫ్త్ వన్, రష్యాతో మరింత పటిష్ట బంధం. ఈ ఆర్టికల్ ఇండో రష్యా రిలేషన్స్కి సంబంధించి ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసిన వ్యాఖ్యల గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఇంపార్టెంట్ అండి. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దాం. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. రైలు నుంచి నింగిలోకి అగ్ని ప్రైమ్ క్షిపణి, సంచార లాంచర్ల రైల్వే వ్యవస్థ. ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి. అంటే ఈ రైల్వే వ్యవస్థ అనేది అగ్ని ప్రైమ్ మిజైల్ని పరీక్షించడానికి ఒక సంచార లాంచర్ లాగా ఉపయోగపడనుంది. అంటే మొబైల్ లాంచర్, రైల్ బేస్డ్ మొబైల్ లాంచింగ్ పరీక్ష అనేది విజయవంతంగా డిఆర్డిఓ నిర్వహించింది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాము అండి. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణిని రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ అంటే డిఆర్డిఓ విజయవంతంగా పరీక్షించింది. అనేక అత్యాధునిక సాంకేతికతలను జోడించి రూపొందించిన ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. మనకి భారతదేశ వ్యాప్తంగా రైల్వే వ్యవస్థ అతి పెద్దదిగా ఉన్న కారణంగా ఈ క్షిపణిని ఎక్కడికైనా సులభంగా తరలించే వీలు ఉంటుంది. అతి తక్కువ వెలుతురులోనూ అతి స్వల్ప సమయంలోనూ కూడా ఈ క్షిపణిని ప్రయోగించవచ్చు.
సో ఈ అగ్ని ప్రైమ్ క్షిపణిని ఇప్పుడు విజయవంతంగా ఈ రైల్ బేస్డ్ మొబైల్ లాంచింగ్ ప్లాట్ఫామ్ ద్వారా పరీక్షించారు. అసలు ఈ అగ్ని ప్రైమ్ సిరీస్ గురించి చూస్తే ఇది అప్గ్రేడెడ్ వెర్షన్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ అగ్ని 1 మిజైల్ గా చెప్పవచ్చు. అగ్ని 1 మిజైల్ అనేది అరౌండ్ 700 నుంచి 1000 కిలోమీటర్ రేంజ్ కలిగి ఉంటే అగ్ని ప్రైమ్ అనేది 1000 to 2000 కిలోమీటర్స్ రేంజ్ కేపబిలిటీ కలిగి ఉంది అండ్ వెయిట్ 11,000 kgs. ప్రొపల్షన్ టైప్ 2 స్టేజ్ సాలిడ్ ఫ్యూయల్ సిస్టమ్ అండ్ టెక్నాలజీస్ ముఖ్యంగా ఇన్హెరిట్స్ అడ్వాన్స్డ్ ప్రొపల్షన్ అండ్ నావిగేషన్ ఫ్రమ్ అగ్ని 4 అండ్ అగ్ని 5. ఇది అగ్ని 1 మిజైల్ యొక్క అప్గ్రేడెడ్ వెర్షన్ అయినా కూడా వెరీ లేటెస్ట్ టెక్నాలజీస్ అగ్ని 4లో అగ్ని 5లో ఉపయోగించే లేటెస్ట్ టెక్నాలజీస్ని కూడా మనం ఇక్కడ ఉపయోగించడం జరిగింది. పేలోడ్ కేపబిలిటీ ఏంటండి? కేపబుల్ ఆఫ్ క్యారీయింగ్ హై ఎక్స్ప్లోజివ్ థెర్మోబారిక్ న్యూక్లియర్ వార్ హెడ్స్. ఇవి అణు ఆయుధాలను థెర్మోబారిక్ ఆయుధాలను కూడా తీసుకువెళ్ళగలిగే సామర్థ్యం కలిగి ఉంది. ఈ అగ్ని ప్రైమ్ అనేది మొబైల్ బేస్డ్ క్యానిస్టరైజ్డ్ మిసైల్, అంటే ఎక్కడి నుంచి అయినా క్యానిస్టర్ ద్వారా దీనిని ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఇప్పుడు రైల్ బేస్డ్ మొబైల్ లాంచింగ్ సిస్టమ్ ని డెవలప్ చేశారు. ఈ మొబైల్ బేస్డ్ లాంచింగ్ సిస్టమ్స్ ఎందుకు ఒక దేశానికి ఇంపార్టెంట్ అండి? సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీని ఇది పెంచుతుంది. ఎందుకు? మన దేశం మీద పొరపాటున ఏదైనా దాడి జరిగింది, ఫస్ట్ స్ట్రైక్ కేపబిలిటీస్ అన్ని ధ్వంసం అయ్యాయి అంటే మనము ఒక ఫిక్స్డ్ ప్లేస్ లో కొన్ని అణ్వాయుధాలని వాటిని దాచుకున్నాము, అక్కడి నుంచి స్ట్రైక్ చేసే అవకాశం లేదు ఎందుకంటే అవి ధ్వంసం అయిపోయాయి. ఇప్పుడు ఉన్న శాటిలైట్ టెక్నాలజీ అండ్ ఈ స్టెల్త్ టెక్నాలజీస్ ద్వారా ఫిక్స్డ్ ప్లేసెస్ లో ఆయుధాలు ఉన్నప్పుడు వాటి మీద దాడి చేసి ధ్వంసం చేసే ప్రమాదం ఉంది. అయితే ఈ మొబైల్ బేస్డ్ లాంచింగ్ సిస్టమ్స్ ఏం చేస్తాయి అండి? సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీస్ ని అందిస్తాయి. భారతదేశం లాంటి దేశానికి ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు? ఇప్పటికీ మనము నో ఫస్ట్ యూజ్ పాలసీనే పాటిస్తూ ఉన్నాము. అంటే భారతదేశం మొదటిగా ఏ దేశం మీద అణ్వాయుధాలతో దాడి చేయదు, కానీ భారతదేశం మీద ఎవరైనా అణువాయుధాలు బయోలాజికల్ వెపన్స్ తో దాడి చేస్తే చాలా స్ట్రాంగ్ రిటాలియేషన్ మెజర్స్ అనేవి ఉంటాయి. సో అలాంటి రిటాలియేషన్ కోసం మనకి సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అందుకే ఇప్పుడు భారతదేశం ఈ రైల్ బేస్డ్ మొబైల్ లాంచింగ్ సిస్టమ్ ని విజయవంతంగా పరీక్షించింది. ఇండియా సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీ కోసం ఆల్రెడీ సబ్మెరైన్ లాంచ్డ్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ని అభివృద్ధి చేసింది. కానీ వాటితో పోలిస్తే ఈ రైల్ బేస్డ్ మొబైల్ లాంచింగ్ సిస్టమ్స్ అనేవి చాలా చీప్ గా అభివృద్ధి చేయవచ్చు. ఆల్రెడీ మనము సుమారు 70,000 కిలోమీటర్ల రైల్వే వ్యవస్థని కలిగి ఉన్నాము అండ్ అనేక రైల్వే టన్నెల్స్ కూడా మనము కలిగి ఉన్నాం. కాబట్టి దీనిని ఉపయోగించుకుని సెకండ్ స్ట్రైక్ కేపబిలిటీని మరింత పెంచుకోవడానికి దోహదపడుతుంది. ఈ రైల్ బేస్డ్ మొబైల్ లాంచింగ్ సిస్టమ్స్ ని కలిగి ఉన్న ఇతర దేశాలు ఏవైనా ఉన్నాయా అనేది చూస్తే ఎస్, ఆల్రెడీ మనకంటే ముందు రష్యా, యుఎస్, చైనా అండ్ ఈవెన్ నార్త్ కొరియా కూడా ఈ రైల్ బేస్డ్ మొబైల్ లాంచింగ్ వ్యవస్థలను పరీక్షించింది అండ్ భారతదేశం ఇప్పుడు ఈ ఎలైట్ గ్రూప్ లో జాయిన్ అయింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇంకా ఉద్రిక్తంగానే లదాఖ్లో కొనసాగుతున్న కర్ఫ్యూ, అదుపులో 50 మంది ఆందోళనకారులు. ఈ ఆర్టికల్ ఇటీవల లడాఖ్లో జరుగుతున్న ఆందోళనల గురించి అండ్ దానికి సంబంధించిన కీ డిమాండ్స్ గురించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. లాస్ట్ క్లాస్ లో ఈ లడాక్ ప్రొటెస్ట్స్ గురించి చాలా డీటెయిల్డ్ గా డిస్కస్ చేశాం. ముఖ్యంగా ఈ కీ డిమాండ్స్ రాష్ట్ర హోదా, అలానే 6th షెడ్యూల్లో లడాక్ ని చేర్చాలి అని, అలానే పిఎస్సి ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ ని కూడా ఏర్పాటు చేయాలి అని. ఎందుకు? ఇక్కడ నిరుద్యోగ రేటు అనేది బాగా ఎక్కువగా ఉంది. గ్రాడ్యుయేట్స్ లో నిరుద్యోగులు సుమారు 26% పైగా ఉండగా నేషనల్ యావరేజ్ కేవలం 13% పైగా ఉంది అంతే. కానీ లడాఖ్లో ఇక్కడ డబుల్ ద నెంబర్ అనేది చూడవచ్చు. అందుకే ఇక్కడ ఉద్యమం అనేది తీవ్రతరం అవుతూ ఉంది అండ్ ఇది ఇటీవల హింసాయుతంగా కూడా మారింది. ఎప్పుడైతే ఉద్యమం హింసాయుతంగా మారిందో లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఎందుకు అంటే ఇది కేంద్ర పాలిత ప్రాంతం కాబట్టి అంతా కూడా డైరెక్ట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ కింద ఉంటుంది. ఈ చర్యలలో భాగంగా ఉద్యమానికి ప్రధాన నాయకుడిగా భావిస్తున్న సోనం వాంగ్చుక్కు చెందిన ఒక ఎన్జిఓ మీద కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం ఉల్లంఘన కింద ఆ ఎన్జిఓ యొక్క FCRA లైసెన్స్ ను రద్దు చేసింది. ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ చట్ట ప్రకారం లైసెన్సులు జారీ చేయబడతాయి ఎన్జిఓస్ కి. ఇప్పుడు ఈ ఎన్జిఓ యొక్క లైసెన్స్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. వాంగ్చుక్కు చెందిన స్టూడెంట్ ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ మూవ్మెంట్ ఆఫ్ లడాక్ సంస్థ ఖాతాలో అక్రమాలు జరిగాయని, అందులో దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఒక స్వీడన్ సంస్థ నుంచి జరిగిన లావాదేవీ కూడా ఉంది అని, అందుకే లైసెన్సును రద్దు చేశామని హోంశాఖ తెలిపింది.
సో ఇక్కడ ఎన్జిఓ యొక్క లైసెన్స్ అనేది రద్దు అయితే ఆటోమేటిక్గా ఫండ్స్ అనేవి నిలిచిపోతాయి. సో ఒకవేళ ఇది ఫారిన్ స్టేట్స్ ఆర్కెస్ట్రేటెడ్ ప్రొటెస్ట్ అయితే, అంటే విదేశాలలో ప్రమేయం ద్వారా ఈ ఉద్యమం జరుగుతూ ఉంటే ఇక్కడ నిధుల కొరత వలన కొంత సద్దుమణిగే అవకాశం ఉంది. ఈ ఎఫ్సిఆర్ఏ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ రెగ్యులేషన్ యాక్ట్ లోని కీలక ప్రొవిజన్స్ మనం ఇక్కడ చూద్దామండి. ముఖ్యంగా విదేశాల నుంచి సహకారము మరియు విరాళాలు సేకరించే ఏ ఎన్జిఓ అయినా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర రిజిస్ట్రేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ 5 సంవత్సరాల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. తరువాత దానిని రెన్యువల్ చేసుకోవచ్చు. ఎవరు ఎలిజిబుల్ దీనికి అంటే ఏ ఎన్జిఓలు ఎలిజిబుల్గా ఉంటాయి? ఓన్లీ ఇండివిజువల్స్ ఆర్ అసోసియేషన్స్ విత్ డెఫినెట్ కల్చరల్, ఎకనామిక్, ఎడ్యుకేషనల్, రిలీజియస్ ఆర్ సోషల్ ప్రోగ్రామ్స్. వాటి యొక్క ఉద్దేశం క్లియర్గా ఉండాలి. హిడెన్ ఎజెండాతో కాకుండా డెఫినెట్ కల్చరల్ ఆర్ ఎకనామిక్, ఎడ్యుకేషన్, రిలీజియస్, సోషల్ ప్రోగ్రామ్స్ని కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే అవి రిజిస్ట్రేషన్కి ఎలిజిబుల్ కలిగి ఉంటాయి. అలానే ప్రొహిబిటెడ్ పర్సన్స్ ఎవరుంటారు? సర్టెన్ కేటగిరీస్ ఆర్ నాట్ అలౌడ్ టు రిసీవ్ ఫారిన్ కంట్రిబ్యూషన్స్ ఇంక్లూడింగ్ క్యాండిడేట్స్ ఫర్ ఎలక్షన్, ఎడిటర్స్ ఆర్ పబ్లిషర్స్ ఆఫ్ న్యూస్ పేపర్, జడ్జెస్, గవర్నమెంట్ సర్వెంట్స్, మెంబర్స్ ఆఫ్ లెజిస్లేచర్ అండ్ పొలిటికల్ పార్టీస్. వీరెవరు కూడా ఎన్జిఓస్ను స్థాపించి విదేశాల నుంచి ఫండ్స్ని కలెక్ట్ చేయడానికి అధికారం ఉండదు. వీరు ఎన్జిఓస్ను స్థాపించి విదేశాల నుంచి విరాళాలు సేకరించడం అనేది చట్ట ప్రకారం నిషిద్ధం. అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్ అంటే ఈ విరాళాలను ఏ విధంగా యూటిలైజ్ చేయాలి అనేది కూడా మనం ఇక్కడ ఈ చట్టంలో చూడవచ్చు అండి. ఓన్లీ ఏ పర్పస్ కోసం అయితే ఈ ఎన్జిఓను స్థాపించారో దానికి మాత్రమే దీనిని స్వీకరించాలి, దానికి మాత్రమే దీనిని ఉపయోగించాలి. యూటిలైజేషన్ మస్ట్ స్ట్రిక్ట్లీ ఫాలో ద రెగ్యులేషన్ అండర్ ఎఫ్సిఆర్ఏ. ఈ చట్టం యొక్క రెగ్యులేషన్స్ను ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. అలానే వీళ్ళు ఒక ఎన్జిఓ నుంచి ఇంకొక ఎన్జిఓకి ఫండ్ ట్రాన్స్ఫర్ చేయకూడదు అండి. అండ్ రిటర్న్స్ కూడా వీళ్ళు ఎవ్రీ ఇయర్ రిటర్న్స్ని కూడా ఫైల్ చేయాల్సి ఉంటుంది. తద్వారా వీళ్ళ యొక్క అమౌంట్ ఫండ్స్ అనేవి డిస్క్లోజ్ చేయాలి. ఈ విధంగా ఈ ఎఫ్సిఆర్ఏ ద్వారా ఎన్జిఓస్ యొక్క ఇల్లీగల్ యాక్టివిటీస్, కొన్ని ఎన్జిఓలు చాలా సామాజిక కార్యక్రమాలను చేస్తూ ఉంటే కొన్ని ఎన్జిఓలు ఉగ్రవాదాన్ని వాటిని పెంచి పోషించడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. కాబట్టి వాటిని చెక్ చేయడం కోసం ఈ ప్రొవిజన్స్ చాలా కీలకంగా ఉపయోగపడనున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పోస్టల్ బ్యాలెట్లు పూర్తయ్యాకే ఈవీఎంల చివరి 2వ రౌండ్ లెక్కింపు, బీహార్తో మొదలు కానున్న మార్పు. ఈ ఆర్టికల్ మనకి పోస్టల్ బ్యాలెట్స్ యొక్క లెక్కింపు ప్రక్రియలోని రీసెంట్ సవరణల గురించి వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రక్రియలో మరింత పారదర్శకతను తీసుకువచ్చేందుకు ఈసీ చర్యలు చేపట్టింది. ఇప్పటి వరకు ప్రాసెస్ ఏ విధంగా ఉంది అండి? ఈ కౌంటింగ్ రోజు ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ముందుగా మొదలుపెట్టి 8:30కు ఈవీఎంలలోని ఓట్ల లెక్కింపు ప్రారంభించేవారు. కొన్నిసార్లు పోస్టల్ బ్యాలెట్లు ఓట్లు ఎక్కువగా ఉన్నప్పుడు అండ్ ఈవీఎంలలో రౌండ్స్ తక్కువగా ఉంటే ఈవీఎంల రిజల్ట్ ముందు వచ్చేది. అయితే ఈ విధానంలో ఏకరూపత మరియు స్పష్టతను తీసుకువచ్చేందుకు పోస్టల్ బ్యాలెట్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యాకే చివరి నుంచి 2వ రౌండ్ ఈవీఎం ఓట్ల లెక్కింపు చేపట్టాలి అని ఈసీ నిర్ణయించింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓట్ల లెక్కింపులో 14 రౌండ్లు ఉన్నాయనుకోండి, పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు జరుగుతూ ఉంది. ఒక పక్కన ఈ 14 రౌండ్ల రిజల్ట్ పూర్తి అయిపోయింది, పోస్టల్ బ్యాలెట్లు ఇంకా పూర్తి కాలేదు. సో దాని గురించి వెయిట్ చేయాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఇక్కడ లేటెస్ట్ సవరణ ప్రకారం ఏం చేయాలి? 12 రౌండ్ల ప్రక్రియ అనేది పూర్తి అయిపోతుంది. పోస్టల్ బ్యాలెట్లు జరుగుతూ ఉంటాయి. వన్స్ పోస్టల్ బ్యాలెట్లు పూర్తి అయిన తర్వాతే 13 మరియు 14 రౌండ్లు అంటే లాస్ట్ 2 రౌండ్స్ కూడా పోస్టల్ బ్యాలెట్ల యొక్క ప్రక్రియ పూర్తయిన తర్వాత మాత్రమే ఇక్కడ కౌంట్ చేయాల్సి ఉంటుంది. తద్వారా యూనిఫామిటీ పెరుగుతుంది, స్పష్టత, క్లారిటీ అనేది బాగుంటుంది. సో దానికోసమే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఈ రిఫార్మ్స్ని తీసుకువచ్చింది. ఓకే, అసలు పోస్టల్ బ్యాలెట్ అంటే ఏంటి? రెగ్యులర్ ఓటింగ్ ప్రక్రియలో కాకుండా వీరు వివిధ కారణాలతో పోస్టల్ బ్యాలెట్ని అప్లై చేసుకుని ఓటు ప్రక్రియ అనేది నిర్వహిస్తారు. ఏ విధంగా? ఎయిదర్ మెయిల్ ద్వారా కానీ లేదా గవర్నమెంట్ డెసిగ్నేటెడ్ పోస్టల్ బ్యాలెట్ సెంటర్స్ ద్వారా కానీ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించుకుంటారు. అయితే అందరూ దీనికి అర్హత కలిగి ఉంటారంటే కాదు అండి. ఓన్లీ కొద్దిమంది పర్సన్స్కి మాత్రమే దీనికి అర్హత కలిగి ఉంటారు. ముఖ్యంగా పర్సన్స్ విత్ డిజబిలిటీ, ఇక్కడ దివ్యాంగులు కానీ, సీనియర్ సిటిజన్స్ అంటే 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు కానీ, అండ్ ఎలక్టర్స్ ఎంప్లాయిడ్ ఇన్ నోటిఫైడ్ ఎసెన్షియల్ సర్వీసెస్, ముఖ్యంగా సర్వీస్ ఓటర్స్ అంటే పారామిలిటరీ, ఆర్మ్డ్ ఫోర్సెస్, ఇలాగా ఇక్కడ వర్క్ కారణంగా వివిధ ప్రాంతాలలో ఓటింగ్ ప్రక్రియకు దూరంగా ఉన్నవారు కూడా
ఈ పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకుంటారు. అలానే ఎలక్షన్ డ్యూటీలో భాగంగా ఉన్న స్టాఫ్ కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకుంటారు. అదేవిధంగా ప్రివెంటివ్ డిటెన్షన్ లో ఉన్న వారు కూడా పోస్టల్ బ్యాలెట్ ని వినియోగించుకోవడానికి అర్హులు. రీసెంట్ గా కోవిడ్ సస్పెక్ట్ ఆర్ ఎఫెక్టెడ్ పర్సన్స్ ని కూడా ఈ పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకోవడానికి అర్హులుగా ఈసీ నిర్ధారించింది. ఇది పోస్టల్ బ్యాలెట్ మరియు పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ ప్రక్రియలోని రీసెంట్ చేంజెస్ గురించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. భారత సైన్యానికి మరింత తేజస్సు. భారత సైన్యానికి ఇప్పుడు తేజాస్ MK-1A మరిన్ని యుద్ధ విమానాలను అందించడానికి ఒప్పందం కుదిరింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తో ఇటీవల రక్షణ శాఖ ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందంలోని కీలక పాయింట్స్ ఇప్పుడు చూద్దాము అండి. సుమారుగా 97 తేజాస్ MK-1A వెర్షన్ ఈ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదిరింది. దీని విలువ 62,370 కోట్లు. సో ఇందులో ఫైటర్ జెట్లు 68 ఉంటే శిక్షణకు వినియోగించే 2 సీటర్ విమానాలు 29 ఉన్నాయి. వచ్చే 6 ఏళ్లలో మొత్తం ఈ డీల్ క్లోజ్ చేయాలని ఇరుపక్షాలు భావిస్తున్నాయి. ఈ MK-1A విశిష్టత ఏంటి? ఇది స్వదేశీయంగా అభివృద్ధి చేయబడిన లైట్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్. ఫస్ట్ వేరియంట్ MK-1, దాని అప్గ్రేడెడ్ వెర్షన్ MK-1A. సో ఆల్రెడీ MK-2 వేరియంట్ కూడా అభివృద్ధి దశలో ఉంది. ఇందులో అనేక అడ్వాన్స్డ్ ఏవియానిక్స్ మరియు వార్ఫేర్ సిస్టమ్స్ ని అభివృద్ధి చేశారు. ఈ విమానాల యొక్క వెపన్స్ కేపబిలిటీని మనం చూస్తే బియాండ్ విజువల్ రేంజ్ మిజైల్స్ ని ఇది క్యారీ చేస్తుంది. అలానే ఎయిర్ టు ఎయిర్ అండ్ ఎయిర్ టు గ్రౌండ్ మిజైల్స్ ని కూడా ఇది క్యారీ చేస్తుంది. దీనితో పాటు అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ASRAAM అని పిలుస్తాం మనము. అడ్వాన్స్డ్ షార్ట్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్. సో ఈ విధంగా తేజాస్ MK-1A వెపన్స్ కేపబిలిటీని చూడవచ్చు. అయితే దీని యొక్క ఇంజిన్ మాత్రం స్వదేశీయంగా అభివృద్ధి చేయలేదు అండి. నెక్స్ట్ వెర్షన్స్ లో దేశీయ ఇంజిన్లను ఉపయోగిస్తామని పేర్కొంది. ఇక్కడ ఈ MK-1Aకి సంబంధించిన ఇంజిన్ F404 IN-20 జెట్ ఇంజిన్ ని ఉపయోగిస్తున్నారు. దీనిని GE ఏరోస్పేస్ సంస్థ, US బేస్డ్ సంస్థ తయారు చేస్తుంది. అండ్ మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పెరుగుతున్న క్యాన్సర్ రేటు. ప్రపంచంలో క్యాన్సర్ వలన ఏటా సంభవించే మరణాలు రానున్న 25 ఏళ్లలో 75% పెరిగి 1.86 కోట్లకు చేరుకుంటాయి అని వైద్య విజ్ఞాన పత్రిక లాన్సెట్లో ప్రచురితమైన అంతర్జాతీయ అధ్యయనం తెలిపింది. అంటే రీసెంట్ లాన్సెట్ జర్నల్లో ప్రచురితమైన ఒక అధ్యయనం యొక్క నివేదిక ప్రకారం నెక్స్ట్ 25 ఇయర్స్లో ఈ క్యాన్సర్ రేటు అనేది 75% పెరిగి మరణాలు 1.86 కోట్లకు చేరుకుంటాయి అనేది అంచనా. అండ్ 2050 నాటికి క్యాన్సర్ కొత్త కేసులు 3 కోట్లకి మించుతాయనేది కూడా ఒక అంచనా ఉంది. 1990 నుంచి 2023 మధ్య కాలంలో క్యాన్సర్ మరణాల రేటు 24% తగ్గినా అది ప్రధానంగా అధిక ఆదాయ దేశాలకు పరిమితమైంది. అంటే హై ఇన్కమ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటిలో క్యాన్సర్ మరణాల రేటు అనేది తగ్గుముఖం పట్టింది. కానీ పేద మరియు మధ్యాదాయ దేశాలు సరి అయిన వైద్య విధానాలు మరియు ఎఫర్డబుల్ మెడిసిన్ లేక క్యాన్సర్ మరణాలకు కారణమవుతూ ఉన్నాయి. అల్పాదాయ దేశాలను చూడండి. ఇక్కడ కొత్త కేసులు 24% పెరిగాయి. అల్ప మధ్య ఆదాయ దేశాలకు మధ్యనున్న దేశాలలో కేసులు 29% పెరిగాయి. అండ్ ఇండియన్ కంటెక్స్ట్ లో మనం చూసినప్పుడు భారతదేశంలో క్యాన్సర్ కేసులు 26.4% పెరగ్గా చైనాలో మాత్రం 18.5% తగ్గాయి. ఇండియాలో ఈ పెరుగుదల ప్రపంచంలోనే అత్యధికంగా ఉంది అండి. భారతదేశంలో చాలా ర్యాంపెంట్ మనం చూడవచ్చు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ క్యాన్సర్ విపరీతంగా పెరగడానికి ముఖ్య కారణం పొగాకు వినియోగం అండ్ రక్తంలో చక్కెర పెరిగిపోవడం, అనారోగ్య ఆహారపు అలవాట్లు కూడా క్యాన్సర్కు మూల కారణాలుగా ఉన్నాయి. సో ఈ ల్యాన్సెట్ జర్నల్ యొక్క నివేదిక భారతదేశంలోని ర్యాంపెంట్ క్యాన్సర్ రేట్ను బయటపెట్టింది. దానితో పాటు ప్రపంచ దేశాలలో ఈ డివిజన్ ఏ విధంగా ఉంది. ఆదాయ దేశాలు, అధిక ఆదాయ దేశాలలో క్యాన్సర్ తగ్గుముఖం పడుతూ ఉంటే పేద మరియు మధ్య ఆదాయ దేశాలలో ఇది పెరుగుతూ ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రష్యాతో మరింత పటిష్ట బంధం, ప్రధాని మోదీ స్పష్టీకరణ. ఈ ఆర్టికల్ ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇండో మరియు రష్యా మధ్య ఉన్న ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ గురించి వివరించడం చూడవచ్చు. దీనిలోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. కాల పరీక్షకు నిలిచి రష్యాతో బంధాన్ని మరింత బలోపేతం చేసుకునే విషయంలో ముందుకే సాగుతామని ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య సుదీర్ఘ కాలంగా రక్షణ బంధం కొనసాగుతుంది అని గుర్తు చేశారు.
ఆత్మనిర్భరత సాధించేందుకు కృషి చేస్తున్నామని, భారత్ లాంటి దేశం ఏ ఒక్కరిపైన ఆధారపడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడ ఇంకొక విశేషం ఏంటి, ఉత్తరప్రదేశ్లో జరిగిన అంతర్జాతీయ ట్రేడ్ షో 2025లో రష్యా అంతర్జాతీయ ట్రేడ్ షో వాణిజ్య భాగస్వామిగా ఉంది. అంటే దీని ద్వారా మనము కాల పరీక్షకు నిలుస్తున్న బంధాన్ని బలోపేతం చేసుకుంటున్నామని మోదీ పేర్కొన్నారు. ఇది చాలా ఇంపార్టెంట్ టైం అండి. ఎందుకు, రష్యాతో మనము ఆయిల్ డీల్ చేస్తున్నామనే ఉద్దేశంతో డొనాల్డ్ ట్రంప్ భారతదేశం మీద శాంక్షన్స్ ని విధిస్తూ వచ్చాడు. టారిఫ్స్ ని విధిస్తూ వచ్చాడు. 50% వరకు టారిఫ్స్ ని విధించాడు. సో ఇలాంటి సందర్భంలో కూడా అమెరికా యొక్క హెజమనీకి మేము తలవగ్గలేదు అని అండ్ రష్యాతో మా ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉంటుంది అని స్పష్టం చేసినట్లయింది. అండ్ మోదీ గారి యొక్క ఈ స్పీచ్లో ఇంకొన్ని హైలైట్స్ మనం చూస్తే, భారత సైన్యం స్వదేశీ ఆయుధ సంపత్తిని కోరుకుంటుంది, విదేశాలపై ఆధారపడడాన్ని తగ్గించుకోవాలని చూస్తుంది, భారత్ స్వయం సమృద్ధిని సాధించాలి, ఇక్కడ వినియోగించే ప్రతి వస్తువు ఇక్కడే తయారు కావాలి, త్వరలో AK-203 తుపాకులను రష్యా సహకారంతో భారత్లోనే తయారు చేయబోతున్నాం, ఉత్తరప్రదేశ్లో దీనికోసం ఒక డిఫెన్స్ కారిడార్ కూడా ఏర్పాటవుతుందని ఆయన పేర్కొన్నారు. పలు ఆయుధాలను దేశీయంగా తయారు చేస్తాం, బ్రహ్మోస్ క్షిపణుల తయారీ ఇప్పటికే ప్రారంభమైందని ప్రధాని వెల్లడించారు. రష్యా అనేది ఇండియా యొక్క వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ డిఫెన్స్ పార్ట్నర్ అండి. మనము రష్యా సహకారంతోనే చాలా ఆయుధాలని తయారు చేసుకున్నాము. అలానే వన్ ఆఫ్ ద వరల్డ్స్ ఫైనెస్ట్ క్రూజ్ మిజైల్ బ్రహ్మోస్ ను కూడా మనము రష్యా, ఇండియా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. దీనితో పాటు ఇప్పుడు మనము AK-203 తుపాకులను రష్యా సహకారంతో ఇక్కడ తయారు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధాని వెల్లడించారు. అలానే GST సంస్కరణలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయి అని ఆయన ఇక్కడ చెప్పడం విశేషం. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. అగ్ని ప్రైమ్ క్షిపణి గురించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఈ రోజు క్లాస్లో మనము అగ్ని ప్రైమ్ క్షిపణి గురించి, దాని యొక్క కీ స్పెసిఫికేషన్స్ గురించి డిస్కస్ చేసాము. ఆ కంటెక్స్లో 2 స్టేట్మెంట్స్ని ఇచ్చానండి. ఇందులో కరెక్ట్ స్టేట్మెంట్స్ను ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.